హాయ్ అండి. పెట్ పేరెంట్స్ కంతా కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది వెకేషన్స్ కి ట్రిప్ వేయాలని చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మన పెట్ ని ఎక్కడ పెట్టాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లేస్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మా క్లియోన్ కూడా మేము అక్కడే పెడుతూ ఉంటాం రెగ్యులర్ గా. ఇయర్లీ ట్వైస్ అయితే మేము ట్రిప్ వేస్తూ ఉంటాం 10 to 15 days. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ గా అలాగే ఫుడ్ టైం కి పెట్టడం ఇవన్నీ కూడా చూసుకోవాలంటే ఒక మంచి ప్లేస్ కావాలి కదా. సో మేము చూసుకున్న ప్లేస్ వచ్చేసి బుషీ టైల్స్. ఎస్, ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు మన పెట్ ని. టైం కి ఫుడ్ పెట్టడమే కాదు, అన్ని రకాలుగా కూడా వ్యాక్సినేషన్ కూడా ఒకవేళ వేయించకపోతే వాళ్ళు అది కూడా కేర్ తీసుకుంటారు. అండ్ మార్నింగ్ వీళ్ళకు పెడిగ్రీ పెడుతూ ఉంటారు. అండ్ నైట్ వచ్చేసరికి 7:30 ఆ టైం కి చికెన్ రైస్ పెడుతూ ఉంటారు డైలీ 2 times. అండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది వీళ్ళకి. చాలా బాగుంటుంది, స్పేషియస్ గా చూస్తున్నాం కదా. ఇక్కడంతా కూడా ఈ గ్రౌండ్ లో ఫీమేల్ డాగ్స్ ని వదులుతూ ఉంటారు. అండ్ ఫీమేల్ డాగ్స్ ఒకవైపు ఉంటే మేల్ డాగ్స్ ఒకవైపు ఉంటాయి అన్నమాట. అండ్ వీటి ఫుడ్ కూడా సపరేట్ గా పెడుతూ ఉంటారు. అండ్ రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి వీటికి. చూస్తున్నాం కదా, చాలా బాగా ఉన్నాయి. అబ్బబ్బా, ఇవి చూస్తే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా వచ్చే జన్మలో అయినా కుక్కలాగా పుట్టాలి అని. సో ఇవి చూసినప్పుడు వీటి లగ్జరీ లైఫ్ చూసినప్పుడు మనకు కూడా అలానే అనిపిస్తుంటుంది. ఇక్కడ అంత బాగా ట్రీట్ చేస్తారు. సో మీరు కూడా ఎప్పుడన్నా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు మీ పెట్ ని మీరు ఎక్కడైనా పెట్టాలి అని అనుకుంటే బెస్ట్ ప్లేస్ బుషీ టైల్స్. సో మర్చిపోకండి, మీ అందరికి కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవ్రీడే వాళ్ళు ఫుడ్ పెట్టినప్పుడు మనకు డైలీ వీడియోస్ కూడా రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్. అండ్ మనకి సీసీ కెమెరాల ఫెసిలిటీ కూడా ఉంది, ఎప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మంచిగా కేర్ తీసుకోవడమే కాదండి, వీటికి టైం ఫుడ్ పెట్టడమే కాదు, వ్యాక్సినేషన్ అన్నది కంప్లీట్ చేస్తారా లేదా అన్నది కూడా పర్టికులర్ గా వీళ్ళు చూస్తూ ఉంటారు. ఒకవేళ వ్యాక్సినేషన్ వేయకపోతే మాత్రం అలో చేయరు, ఎందుకంటే మిగతా డాగ్స్ కి కూడా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో వ్యాక్సినేషన్ వేయకపోతే కూడా అక్కడ వేస్తారు. వేసిన వాళ్ళు అయితే సర్టిఫికేట్ తీసుకుని పోతే వాటికి వాళ్ళు అక్కడ ఉంచుకోవడానికి రెడీగా ఉంటారు. పేమెంట్ అంటారా మనకి అఫోర్డబుల్ గానే ఉంటుంది. సో దాని గురించి మనము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సీసీ కెమెరాకి సంబంధించి ఆ ఫుటేజ్ కూడా ఇవి ఎలా ఆడుతున్నాయి, ఎలా మిగతా పెట్స్ తోటి ఎలా మింగిల్ అయిపోతున్నాయి ఏంటి అన్నది కూడా మనకు ఎవ్రీ డే మనకు వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.